శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక మాసంలో వచ్చిన పౌర్ణమి నాడు మా ఇంట్లో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఆచరించాము. మీరు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించాలనుకునేవారు సూర్యోదయపూర్వం లేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రిని ఏర్పాటు చేసుకొని, అలాగే మన శక్తి మేరకు మండపాన్ని ఏర్పాటు చేసుకొని ప్రసాదాలు, వీలైతే నలుగురికి భోజనాలు, బ్రాహ్మణుని సమక్షంలో వ్రతగతను ఆచరించాలి. అసలు ఏమిటయ్యా ఈ వ్రత మహాత్యం అంటే, పూర్వము మహామునులు సైమిసారణ్యంలోకి వెళ్ళి అక్కడున్న సుత మహాముని దర్శించుకున్నారు. వారు ఆ మహామునితో ఈ విధంగా అంటున్నారు: ఓ మహాముని, మునిరాజా, భూలోకంలో బాధలు, కష్టాలు, దుఃఖాలు ఎక్కువైపోయాయి. ఈ దుఃఖాలన్నీ పోయి ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయు ఆరోగ్యాలతో, ధన వస్తు వాహనాలతో ఉండాలంటే ఏదైనా వ్రతం ఉంటే దాని గురించి వివరించని చెప్పేసి ఆ మహాముని వేడుకున్నారు. దానికి ఆ మహాముని ఈ విధంగా చెప్పారు: ఇదే ప్రశ్నను పూర్వము సాక్షాత్ శ్రీ మహావిష్ణువు నారదుడు అడగ్గా శ్రీ మహావిష్ణు గారు ఈ విధంగా సమాధానం చెప్పారు: భూలోకంలో కలియుగంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఒకటి ఉంటుంది. ఆ కథను ఆషాఢంలో కానీ, కార్తీక మాసంలో కానీ, వైశాఖంలో కానీ, ఏకాదశి రోజున కానీ, పూర్ణిమ నాడు కానీ, సూర్య సంక్రమణ రోజున కానీ చేస్తే చాలా శ్రేష్టమని, అలా అన్ని రోజుల్లోనే చేయాలని లేదు, ఏ రోజైనా, ఏ నెలైనా, ఏ సంవత్సరంలో ఈ కథను వ్రతం చేసుకోవచ్చని, ఇది చాలా పవిత్రమైన కథ అని చెప్పేసి, వ్రతం అని చెప్పేసి శ్రీ మహావిష్ణు గారు వివరించారు. నాకు తోచిన విధంగా ఈ కథను వివరించాను. ఏదైనా తప్పులు ఉంటే మన్నించి క్షమించగలరు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయగలరు. సర్వే జన సుఖినో భవంతు. తదాస్తు.